వేస్తున్నాడమ్మా. మీకు అందరికీ వందనాలండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి చక్కని సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకొంచున్నాను. ఈరోజు మనం చదవబడిన వాక్యాన్ని బేస్గా తీసుకుని ప్రవక్తలను చంపుచూ వచ్చిన దానా యెరూషలేమా అని ప్రభు ఏ విధంగా ప్రలాపించుచున్నారో ఏడుస్తూ చెప్తున్నారో, ఎవరి యెరూషలేము, ఎవరి ప్రవక్తలు, వారి గురించి కొన్ని మాటలు తెలుసుకుందాం. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవాకు ప్రవక్తయగు ఇద్దోకు వచ్చిన బెకరియా కుమారుడైన జకరియాకు ప్రత్యక్షమే సెలవిచ్చినదేమనగా, ఈయన గురించి ఈరోజు మనము తెలుసుకుందాము. మనకి ప్రాఫిట్స్ చాలామంది ఉన్నారు. మనకి ఎక్కువగా తెలిసిన వాళ్ళు పెద్ద ప్రాఫిట్సే మనకు తెలుసు అనమాట. యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు ఇలాంటి వారిని మనం ఎక్కువగా అంటే దానిలోంచి ఎక్కువ వాగ్దానాలు వస్తాయి కాబట్టి మనం ఎక్కువగా చదువుతామేమో అనుకుంటాను. ఈ మైనర్ ప్రాఫిట్స్ని మనం ఎక్కువగా లక్ష్య చేయమన్నమాట, ఎక్కువగా గుర్తుపెట్టుకోము. అయితే ఈ మైనర్ ప్రాఫిట్స్ 12 మంది ఉంటారు. మైనర్ ప్రాఫిట్స్లో ఈయన్ని మేజర్ ప్రాఫిట్ అంటారు. అంటే మైనర్ ప్రాఫిట్స్లోనే ఎక్కువ చాప్టర్స్ రాశారు కాబట్టి, ఎక్కువ అధ్యాయాలు రాశారు కాబట్టి ఈయన్ని ఆ విధంగా అంటారు అనమాట. ఈయన ఇద్దోకు కుమారుడు. వాక్యము ఎంతో స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. ఒకసారి ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఈ జకరియా గ్రంథము చదివినప్పుడు 4 గ్రంథాలు మనము గుర్తుపెట్టుకోవాలి. ఒకటి హగ్గై గ్రంథం, ఒకటి గుర్తుపెట్టుకుని చదవాలి దీనికి రిలేటెడ్గా. తర్వాత నెహెమ్యా, ఎజ్రా, నెహెమ్యాలు ఈ 2 చదవాలి. తర్వాత దానియేలు, ఇవన్నీ చదివితేనే కానీ దీని యొక్క అర్థాన్ని మనము గ్రహించలేమన్నమాట. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. ప్రవక్తలైన హగ్గయ్యు, ఇద్దో కుమారుడైన జకరియాయు యూదా దేశమందును యెరూషలేము నందును ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా. ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. ఎందుకు నేను ఇద్దో కుమారుడైన జకరియా అని చెప్తున్నానంటే, జకరియాలు బైబిల్ గ్రంథంలో 30 మంది ఉన్నారు. జకరియాలు బైబిల్ గ్రంథంలో 30 మంది ఉన్నారు. ఈ 30 మందిలో నేను ఈయనొక్కరిని మాత్రమే తీసుకుని చెప్తున్నా. అందుకని తండ్రి పేరు ముఖ్యంగా ఫలానా వాళ్ళ కుమారుడైన జకరియా అని అంటారు. ఇప్పుడు మన గ్రూప్లో కూడా చాలామంది మణిలు ఉన్నారు కదా, అందుకని స్పెసిఫిక్గా ఫలానా మణి అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా జకరియా గురించి ఇంకొంచెం ఇంట్రడక్షన్ నేను మీకు ఇస్తాను. జకరియా అంటే దేవుడు జ్ఞాపకము చేసుకొనెను, ఆ పేరుకి అర్థము. దేవుడు ఈరోజు మిమ్మల్ని నన్నును జ్ఞాపకము చేసుకొనును గాక. ఇంకొక వచనం చదువుకుందాం రండి. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. 6:14 యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయి ఇద్దో కుమారుడైన జకరియా గురించి ఇక్కడ ఎన్నిసార్లు ఇద్దో కుమారుడైన జకరియా అంటున్నారు. యేసు ప్రభు కూడా మాట్లాడుతూ వస్తున్నారు. యేసు ప్రభు కూడా ఇద్దో కుమారుడైన జకరియా అని ఒక్కసారి మనం చూద్దారండి. ఇప్పుడే మనం చదువుకున్నటువంటి వాక్య భాగం దగ్గర, మనం చదువుకున్న వాక్య భాగానికన్నా ముందు యేసు ప్రభు వీరి గురించి, ఈ జకరియా గురించి ఎంతో బాధపడుతూ అంటున్నారు. ఏమని అంటున్నారంటే 23వ అధ్యాయము 34వ వచనము, 23వ అధ్యాయము 35వ వచనం చదువుతున్నాను చూడండి. 5వ వచనం. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. చూసారండి ఏం మాట్లాడుతున్నారు? నీతిమంతుల రక్తము మీ మీదకి వచ్చును. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకరియా. ఇందాక మనం అనుకున్నాము, ఈ వీళ్ళ నాన్న గురించి వేరేగా అనుకున్నాము. కానీ బరకియా కుమారుడైనటువంటి ఇద్దో కుమారుడు అని అనుకున్నాం కదా, ఇద్దోకి కుమారుడని. నీతిమంతుడైన హేబేల్ రక్తం మొదలుకొని బలిపీఠం నాకు
దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును అని ప్రభువే స్వయంగా సెలవిస్తున్నారు. ఈ జకరియా గురించి నేను ఈరోజు మాట్లాడాలనుకున్న జకరియా గురించి ఈ విధంగా చంపేశారు అన్న మాట మనం ఎక్కడ చదవం, కానీ బైబిల్ గ్రంథంలో అయితే లేదు. కానీ బైబిల్ స్కాలర్స్ ఎంతోమంది ఈయన గురించి ఈయన ఆ విధంగా చంపబడ్డారు అని అంటాం. కానీ ఇంకొక జకరియా గురించి నేను మీకు చెప్పకపోయినట్లయితే ఈ జకరియాని మనం ఎక్కువగా గట్టిగా గుర్తుపెట్టుకోలేమన్నమాట. ఆ జకరియా ఎక్కడుంటాడంటే రెండవ దినవృత్తాంతాలు గ్రంథము 24వ అధ్యాయము 24వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుచున్నాను, దయచేసి గమనించండి. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడకు యెహోయాదా కుమారుడైన జకరియా మీదకి రాగా ఇక్కడ ఒక జకరియాని కంపేర్ చేస్తున్నాను మీకు ఒకసారి బాగా గుర్తుపెట్టుకోవాలని. అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞని మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చున్నాడనెను. ఈ జకరియా ఎవరంటే బైబిల్ గ్రంథంలో ఇద్దరు కింగ్స్ చిన్న వయసులోనే యెరూషలేముని పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారు. ఇద్దరు కింగ్స్. వాళ్ళ పేర్లు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఎంత బాగా వాక్యం చదివి ధ్యానించిన వాళ్ళకైనా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. ఒక అతను 7 సంవత్సరాలకే పరిపాలన చేయటం మొదలు పెడితే కింగ్ అయితే, ఇంకొక ఆయన 8 సంవత్సరాలకే కింగ్ అయ్యారు. 8 సంవత్సరాల పిల్లోడు అప్పుడే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుచున్న పిల్లోడు ఏమి రాజ్య పరిపాలన చేస్తాడండి? చేయలేరు. కాబట్టి ఆయన వెనకున్న వాళ్ళు నడిపిస్తూ ఉంటారనమాట పెద్దలు ఎవరు కొంతకాలం ఆయనకి ఏజ్ వచ్చేవరకు. ఎవరంటే యోవాషు కుమారుడు. యోవాషు అనేటువంటి ఒక కింగ్, తర్వాత యోషియా అనేటువంటి ఒక కింగ్. నేను చెప్పేది ఇప్పుడు ఈ జకరియాని నేను చదివించింది యోవాషు కుమారుడు. యోవాషు కింగ్ అనమాట. యోవాషు కింగ్ ఈ జకరియాని చంపించాడు. ఇంత చిన్న వయసులో మరి 7 సంవత్సరాలకే ఆధిక్యత మరి కింగ్గా అయ్యి, దీనికి పెద్ద స్టోరీ ఉంది. ఫస్ట్ టైం నేను వాక్యం చెప్పినప్పుడు ఆమె గురించి నేను ఎక్కువగా చెప్పాను అనమాట. వాళ్ళ తల్లి గురించి నేను ఎక్కువగా చెప్పాను అనమాట. సరే, అది నా సబ్జెక్ట్ కాదు, కానీ ఈరోజు నా సబ్జెక్టు జకరియా మీద అనమాట ఫోకస్. అయితే యేసుప్రభు అక్కడ మత్తయి సువార్తలో ఏమి చెప్పారంటే హేబేలు రక్తం మొదలుకొని జకరియా రక్తం వరకు అని మెన్షన్ చేశారు. ఏ జకరియా గురించి మెన్షన్ చేస్తుంటారు? ఇక్కడ చూస్తే ఎందుకు ఆ మాట మెన్షన్ చేస్తుంటారంటే, మనకి ఇశ్రాయేలీలకి 5 పుస్తకాలని తోరా అంటారు, మీకు తెలుసు. కొంతమంది 5 పుస్తకాలే చదువుతారు, మిగతా ఎన్ని చదవరు. మనం కూడా చాలామంది సువార్తలు 4 యేసుప్రభు మాట్లాడిన మాటలు ఈ 4 చదువుతాం, కానీ మిగతావి ఎక్కువ దృష్టి ఉంచరు అనమాట చాలామంది మనలో కూడా. అట్లాగే ఇశ్రాయేలీలు వాళ్ళు కూడా, యూదులు కూడా చాలామంది ఈ 5 పుస్తకాల మీద దృష్టి ఉంచుతారు, కానీ మిగతా పుస్తకాలు చదవరు. అసలు మిగతా పుస్తకాలు ఎక్కడి వరకు వాళ్ళ బైబిల్ ఉంటుందంటే 2వ దినవృత్తాంతాలు, అంటే రాజుల చరిత్ర ఉండే వరకు మాత్రమే వాళ్ళ గ్రంథం ఉంటుంది. ఆదికాండం మొదలుకొని 2వ దినవృత్తాంతాల వరకే వాళ్ళ గ్రంథం ఉంటుంది. మిగతాదంతా మనకున్నట్టు 66 పుస్తకాలు వారు చదవరు. ఎందుకంటే వాళ్ళు యేసుప్రభుని అంటే వాళ్ళకి ఓల్డ్ టెస్టిమెంట్ మాత్రమే ఉంది, కానీ న్యూ టెస్టిమెంట్ లేదు. ఓల్డ్ టెస్టిమెంట్ కూడా మలాకి వరకే కదా మనకి ఓల్డ్ టెస్టిమెంట్ అంటే, జెనసిస్ మొదలుకొని వాళ్ళకి అది లేదనమాట. అందుకని యేసుప్రభు ఆయన మొదలుకొని హేబేలు రక్తం మొదలుకొని జకరియా వరకు అని అంటే మొదటి నుంచి చివరి వరకు ఈయన్ని మెన్షన్ చేసి ఉంటారు. కానీ మనము లేఖనాలు చూసినట్లయితే ఇంకా మనం ఇదే అధ్యాయము 2వ దినవృత్తాంతాలు ఇప్పుడు చదువుకున్న 24వ అధ్యాయము 20వ వచనము చదివాను కదా. అయితే 21వ వచనం కూడా ఒకసారి చదువుతున్నాను, చూడండి. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటలను బట్టి యెహోవా మందిరపు ఆవరణ లోపల రాతి వేతల చేత అతన్ని చావగొట్టిరి. ఇది ఇంపార్టెంట్. రాతి వేతల చేత అతన్ని చావగొట్టిరి. ఎందుకు చావగొట్టారు?
జకరియా మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఏమని చెప్తున్నాడంటే, మీరెందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు. మనకి నవేడేస్ మనకు కూడా చాలా ప్రాస్పరిటీస్, మీరు దీవించబడతారు అనే ఆశీర్వాద వచనాలు చెప్తేనే చాలామందికి బుర్రలోకి ఎక్కుతుంది. కానీ కొంతమందికి మరి ఉన్నది ఉన్నట్టు చెప్తుంటే దేవుని వాక్యము మనల్ని తప్పుదిద్దేది. దేవుని వాక్యం వింటున్నప్పుడు మనం గుర్చబడాలి. అలాగ ఉంటేనే దేవుని వాక్యము హృదయంలోకి వెళుతుంది అని నేను అనుకుంటానన్నమాట. అయితే వీళ్ళకి ఆ మాటలు నచ్చలేదనమాట. మీరు దేవుని విసర్జించున్నారు, మీరు వర్ధిల్లరు అన్న మాటలు నచ్చవనమాట. నచ్చక ఏం చేస్తారంటే ఇతన్ని రాళ్లతో కొట్టి చంపేయమని రాజు ఆజ్ఞిస్తాడు, వీళ్ళు చచ్చిపోతారు. అసలు రాజు ఎంత ఫూలిష్ పని చేశాడంటే ఇక్కడ, ఎందుకంటే వీళ్ళ నాన్నగారే, ఈ జకరియా వాళ్ళ నాన్నగారే ఈయన్ని పెంచి పెద్ద చేసి రాజ్యాన్ని చేతిలో పెట్టింది. ఆయన ఉన్నంతకాలం ఇతను అణిగి మణిగి చక్కగా దేవుని మాటలు విని ఆయన చెప్పినట్టే రాజ్య పరిపాలన చేసాడు. కాబట్టి ఈ యొక్క యోవాషు మంచి రాజుగా మనం చూస్తాము. కానీ తర్వాత వచ్చేవరకు ఆ రాజు చనిపోతాడు. అంటే యెహోయాదా యాజకుడు చనిపోయిన తర్వాత ఇంకా రాజ్యాన్ని ఇష్టం వచ్చినట్లు ఆయన చేసి సరిగ్గా పరిపాలన చేయక దేవుని మాట వినక దేవుని విసర్జించి, అప్పటి వరకు దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉన్న ఆయనే ఇప్పుడు దేవుని విసర్జించి ఇంకా ఆయన ఇష్టానుసారంగా జీవించి ప్రవక్తల్ని చంపుచూ వచ్చాడనమాట. ఇతను ప్రవక్త అయితే, ఇతని యొక్క యాజకుడైతే ఇతను చెప్పినటువంటి మాటలు, అంటే దేవుని ద్వారా పలకబడినటువంటి మాటల్ని ఆయన తీసుకోక చంపుచూ వచ్చాడనమాట. ఎంత పిటి అండి. అప్పటి వరకు కూడా ఈయనతో పాటే పెరిగి ఉంటాడు కదా, సొంత కొడుకులాగా అతను చూసుకున్నాడు కదా, సొంత కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నాడేమో కదా ఈయన. వాళ్ళ తండ్రి గారు, జకరియా తండ్రి గారు మరి ఎంత చక్కగా ఇద్దరు కలిసి ఒకే కుటుంబంలో ఒకే తండ్రి కింద పెరిగిన వాళ్ళు మరి అతన్ని చూసి మరి ఇతన్ని రాళ్ళు కొట్టి చంపేయండి అని చెప్పడానికి నోరెట్లా వచ్చింది. మిగతా వాళ్ళని శత్రువులు ఎవరినన్నా ఇట్లా చంపారు అని అనుకుంటే సరేలే, రాజ్యం కోసం చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదా అని అనుకోవచ్చు. కానీ మా హేబేలు ఏ విధంగా అయితే కయ్యను ఏ విధంగా అయితే తన సొంత తమ్ముడిని చంపుతాడో ఆ రక్తం ఎలాగ మొరపెట్టిందో ఈ రక్తం కూడా దేవుని దగ్గర మొరపెడుతుందండి. మనకి కొంత హతసాక్షులైన వాళ్ళ రక్తము కొంతమందిని మనం చూసినట్లయితే ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి చూడండి. 6వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడి ఆత్మలను బలిపీఠం క్రింద చూచి తిని. ఎవరు చూస్తున్నారు ఇక్కడ? యోహాను పద్మాసు దీవిలో రాసినటువంటి ప్రకటన గ్రంథం ఇది. యోహాను చూస్తున్నాడు ఈ దర్శనాన్ని. ఏమని చూస్తున్నాడు? తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూమివాసులను ప్రతిదండన చేయక ఉందువని బిగ్గరగా కేకలు వేస్తున్నారండి. వాళ్ళు బిగ్గరగా కేకలు వేస్తున్నారు. వాళ్ళు చాలా బిగ్గరగా కేకలు వేస్తున్నారు. హతసాక్షులు వేసేటువంటి కేకలండి ఇవి. నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందువని వాళ్ళు కేకలు వేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇవ్వబడును, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఇంకా కొంతమంది ఉన్నారు హతసాక్షులు అవ్వాల్సిన వాళ్ళు, మీతో పాటు జాయిన్ అవుతారు. వాళ్ళు వచ్చి వాళ్ళ లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెం మీరు సహించుకోవాలి అని వారికి సమాధానం చెప్పబడింది. అంటే వాళ్ళ రక్తం కంటిన్యూస్గా దేవుని సన్నిధిలో మొరపెడుతూనే ఉంది.
ఇప్పుడు వరకు ఎంతమంది హతసాక్షులైపోయారో ఈ బైబిల్ గ్రంథాన్ని మన చేతిలోకి తీసుకురావడం కోసం ఎంతమంది హతసాక్షులు అయిపోయారో వాళ్ళందరి రక్తం కూడాని ప్రభు సన్నిధిలో మొరపెడుతూనే ఉందండి. నిజంగా ఈరోజు వాక్యము దేవుడు నాతో మాట్లాడిన ప్రతి మాట నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుడు మాట్లాడుకోకుండా నేను ఏదో నేర్చేసుకుని మధ్య ఎక్సెల్ అండ్ రిటర్న్ అనేటువంటి ఒక బైబిల్ స్టడీ చేస్తున్నాను అనమాట. ఈ మైనర్ ప్రాఫిట్స్ అందరి గురించి క్షుణ్ణంగా డీటెయిల్గా లోతుగా ధ్యానిస్తూ వస్తూ ఉన్నాను అనమాట. ఆ క్రమంలోనే నేను ఇది పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి ఇది మీకు నేను అర్థం చేసుకున్నది నేను మీకు కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ జకరియా గ్రంథము 2 పుస్తకాల కలయిక. ఒకటి దానియేలు పుస్తకము, రెండవది ప్రకటన గ్రంథం పుస్తకం. ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు, దానియేలు గ్రంథంలో 12 అధ్యాయాలు. అంటే 34 అధ్యాయాల కలయికే ఈ యొక్క జకరియా గ్రంథం అన్నమాట. దాంట్లో ఉన్న సంగతులు దీనిలో ఉన్నాయి, మరి దానియేలు గ్రంథంలో ఉన్న సంగతులు ఉన్నాయి, ప్రకటన గ్రంథంలో ఉన్న సంగతులు కూడా దీనిలో ఉన్నాయన్నమాట. అన్నీ కలిపినటువంటి పుస్తకం. అందుకని ఈయన గురించి ఎక్కువగా ధ్యానించాను. నేను అన్నీ చెప్పలేను, కానీ మీకు నేను నేర్చుకున్నది ఎంతని మరి కొన్ని మాటలైనా సరే జకరియా గురించి మనం తెలుసుకుందాము. కొంచెం ముందుకు వెళదాము రండి. జకరియాని 14 అధ్యాయాలు ఉంటాయి కదా, కొంచెం విడదీద్దాము. జకరియా 8 దర్శనాలు కంటాడండి. జకరియా 8 దర్శనాలు కంటాడు. మొదట 3 దర్శనాలు ఫిజికల్గా ఉన్నటువంటి అక్కడ ఉన్న భౌతికంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు గురించి, తర్వాత 4-5 దర్శనాలు ఆత్మీయంగా వాళ్ళు ఎదగాలని వారి గురించి దర్శనాలు కంటాడు. తర్వాత 6, 7, 8 దర్శనాలు దుర్మార్గత గురించి, వారి మీదకు వచ్చేటువంటి తీర్పు గురించి, దుర్మార్గులు వాళ్ళని కొంచెం శ్రమ పెట్టమని దేవుడు వారిని విడిచిపెడితే శత్రువులకి వాళ్ళు మరీ బహుగా శ్రమ పెట్టారనమాట. వాళ్ళ గురించి లాస్ట్ 3 దర్శనాలు 6, 7, 8 మిలీనియం అంటే లాస్ట్ డేస్లో జరగబోయే విషయాల గురించి అన్నీ చూపిస్తారనమాట. దర్శనాలు అన్నీ చూపిస్తారను. యేసుప్రభు చనిపోవటం గురించి, యేసుప్రభు రాకడ గురించి, మూడిటి గురించి ఎక్కువగా రాసినటువంటి ప్రవక్త ఎవరయ్యా ఉన్నారు అంటే మైనర్ ప్రాఫిట్స్లో ఈయన మాత్రమే అనమాట. ఎక్కువగా రాసింది ఈయన మాత్రమే అనమాట. సరే, ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం రండి. హగ్గై గ్రంథంలో కూడా ఈయన గురించి ఉంటుంది. ఒక్కసారి హగ్గై గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనం. రాజైన దర్యావేషు ఎలుబడియందు 2వ సంవత్సరమున 6వ నెలల మొదటి దినమున ప్రవక్త హగ్గై ద్వారా యూదా దేశం మీదకి అధికారియగు షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకును యెహోయాదా కుమారుడైన యెహోవాకు ప్రత్యక్షమే లాగు సెలవిచ్చెను. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే హగ్గైకి ఏ విధంగా అయితే వచ్చి దేవుడు ఏ విధంగా వచ్చి దేవుడు చూపించాడో ఆయన పరిపాలన చాలా లిమిటెడ్ అనమాట. కొన్ని నెలలే అని మనము చెప్పవచ్చు అనమాట. అదే సమకాలికులు వీళ్ళిద్దరూ అని చెప్పవచ్చు. హగ్గై, జకరియా సమకాలికులు. అందుకని ఎజ్రా గ్రంథంలో కూడా మనం వీళ్ళిద్దరి గురించి నేర్చుకున్నాం, వ్రాయించబడి ఉంది, చదువుకున్నాము. ఇప్పుడు ఈ జకరియా గురించి మనము కొన్ని మాటలు ముందుకు వెళదాం రండి. ఈయనకు వచ్చినటువంటి దర్శనాలు మనము చూద్దాం రండి. మొదటి అధ్యాయము 8వ వచనం నుంచి ఆయనకు ఒక దర్శనం వస్తుంది, మొదటి దర్శనము. తర్వాత 18వ వచనం, మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి ఇంకొక దర్శనం వస్తుంది. తర్వాత 2వ అధ్యాయంలో 3వ దర్శనం వస్తుంది. ఇలాగ మనం చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే, దీన్ని విపులీకరించి చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే నాకు ఇవ్వబడిన సమయం అయిపోతుంది. కాబట్టి నేను క్లుప్తంగానే చెప్తాను. నుంచి మనం చదువుకుందాం రండి. ఈ హగ్గైకి జకరియాకి వితిన్ మంత్స్ మాత్రమే తేడా అనమాట. జకరియా కూడా దర్యావేషు కాలంలో ఉన్నాడు. తర్వాత హగ్గై కూడా దర్యావేషు కాలంలో ఉన్నాడు. దానియేలు గ్రంథం మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో
దర్యావేషు కాలంలో దానియేలు అనేది మనం చూస్తాం అనమాట. ఆ మాట మనం అక్కడే ఎక్కువగా వింటూ ఉంటాం అనమాట. దానియేలు లాస్ట్‌లో అంటే దానియేలు ఎప్పుడో బబులోనుకి వచ్చాడు కదా! దానియేలు ఆయన యొక్క అంటే వృద్ధాప్యమందు లాస్ట్‌లో దానియేలు ఉంటాడు. జకరియా మొదట్లో ఉంటాడనమాట దర్యావేషు కాలంలో. అయితే మనం ఇప్పుడు వీళ్ళ దర్శనాలు ఎలాగ వచ్చినాయి, ఈయనకి దర్శనాలు అన్నాయి మనం తెలుసుకుందాం రండి. 1వ అధ్యాయము 7వ వచనం. దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరంలో షబాటు అను 11వ నెల 24వ దినమున యెహోవాకు ఇద్దోకుకు, ఇక్కడ కూడా చూడండి గమనించి, ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకరియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. మొదటి వచనంలో కూడా మనకి ఈ మాటే చూస్తామన్నమాట. ఆయనకి సెలవిచ్చింది ఏంటంటే, రాత్రి ఎర్రని గుర్రం ఎక్కిన మనుషుడు ఒకడు నాకు కనబడెను. అతడు లోయలో ఉన్న గొంజి చెట్టులో నిలబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను, చుక్కలు చుక్కలు గల గుర్రములు, తెల్లని గుర్రములు. ఈ గుర్రాల గురించి మనము ఎస్కే రెవల్యూషన్‌లో చూస్తూ ఉంటామండి. దానికి దీనికి రిలేషన్ ఉంటుందని చెప్పాను కదా నేను. ఇప్పుడు మనం రెవల్యూషన్‌లో 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు కూడా ఈ గుర్రాల గురించి మనం చూస్తామండి. అలాగే ఈ గుర్రాలన్నీ వచ్చి ఏమని చెప్తున్నాయంటే, గుర్రాలుని పంపించి దేవుడు పంపిస్తాడనమాట. అప్పుడు నా ఏలినవాడ ఇవి ఏమని నేను అడగగా జకరియా అడుగుతున్నాడు. ఇవి ఏమైనది నేను నీకు తెలియజేతును. అప్పుడు గొంజి చెట్టులో నిలబడి ఉన్నవాడు, ఇవి లోకమంతటా తిరుగులాటకు యెహోవా పంపించిన గుర్రాలంట ఇవి. లోకమంతా తిరుగులాడి వెళ్ళి మొత్తము నాకు సమాచారం తీసుకురండి అని గుర్రాలను పంపిస్తే దేవుడు అవి తీసుకువచ్చినటువంటి సమాచారం అంట. మేము లోకమందంతా తిరుగులాడి వచ్చి ఉన్నాము, ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పారనమాట. అందుకు యెహోవా ఏమని చెప్తుందంటే, సైన్యములకు అధిపతి యెహోవా 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణం మీదను కోపం ఉంచావే, ఇంకెన్నాళ్ళు కనికరింపగా అంత కోపంతో ఉంటావు అని చెప్తున్నారనమాట, అడుగుతున్నారు. ఇంకెన్నాళ్ళు యెరూషలేము మీద మీరు కోపంగా ఉంటారు? 70 సంవత్సరాలు అయిపోతుంది కదా, విడిపిస్తానని ఇర్మియా ద్వారా చెప్పావు. తర్వాత మనము దానియేలు గ్రంథంలో కూడా చదువుకుంటాం కదా, 70 సంవత్సరాలు అయిపోతుంది దేవా, వీళ్ళని విడిపించవా, వీళ్ళకి సమయం ఇవ్వవా, వాళ్ళ దేశానికి పంపించవా, నువ్వు పంపిస్తానని నువ్వు వాగ్దానాలు చేసావు కదా, ఒకసారి పంపించవా అని దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుకుందాం రండి. 9:2 అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం దానియేలును నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు తెలియజేసినట్టుగా యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అగుచున్నవి గ్రంథం వలన గ్రహించి తిని అని గ్రంథస్థం చేశారండి దానియేలు గారు. 70 అయిపోతున్నాయి దేవా, ఒకసారి వీళ్ళని జ్ఞాపకం చేసుకోవా, చెరలో ఉన్నారు కదా వీళ్ళని మన దేశానికి పంపించవా, అక్కడ యెరూషలేము పాడైపోయిన దెబ్బలాగా ఉన్నది, దాన్ని బాగు చేయడానికి అక్కడ మందిరాన్ని కట్టుకోవడానికి వాళ్ళు పంపించవా అని దానియేలు గోని పట్టు కట్టుకొని ఆ ప్రజల కోసము ఎలాగ విలపించి ఈ ప్రార్థన అంతా ఉంటుందండి. 9వ అధ్యాయంలో దానియేలు ప్రార్థన మనం చూసినట్లయితే నాకు ఎంతో ఇష్టమైనటువంటి ప్రార్థన. ఏ విధంగా చేస్తున్నాడు ఒక్క మాట చదువుకుందాం రండి. తర్వాత ఈయన గురించి ఎక్కువ చెప్పటం కాదు కానీ ఈయన కొంచెము ఈ మాటలు చదువుకుందాం. అంతటి నేను గోనిపట్టు కట్టుకుని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సు నిబ్బరము చేసుకుంటుని, నా మనసును నిబ్బరము చేసుకుని గోని పట్ట కట్టుకుని. ఎలాంటి ప్రార్థనలు దేవుడు వింటాడు? ఉపవాస ప్రార్థనలు చేస్తే ఆనాడు దేవుడు వాళ్ళ ప్రార్థనలు వినేవాడు. వాళ్ళు ఉపవాస ప్రార్థనలు చేసేటువంటి తీరు కూడా వేరే విధంగా ఉంటుంది. మనం ఈ దర్శనంలో వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్తున్నప్పుడు 70 సంవత్సరాలు వస్తుంది, యెరూషలేము మీదను యూదా పట్టణం మీదను కోపం ఉంచున్నావు కదా, ఇంకెన్నాళ్ళు కోపం ఉంచుతావయ్యా అని అడుగుతున్నప్పుడు యేసు ప్రభు దేవుడు ఇచ్చినటువంటి చక్కని సమాధానం ఇది నన్ను ఎంతగానో ఆకర్షించింది. యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మాటలు చెప్పారటండి. 13వ వచనం 1వ అధ్యాయం జకరియా గ్రంథంలోనే ఉందాం మనము. తర్వాత చిన్న చిన్న వాటి కోసం అటు ఇటు
వెళుతూ వద్దాము. జకరియా గ్రంథం మాత్రం ఓపెన్ చేసుకుని ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చాను. ఆదరణకరమైన మాటలు చెప్పారు, మధుర వచనాలు కూడా చెప్పారంట. ఎంత స్వీట్ వాయిస్తో మాట్లాడి ఉంటారో కదండి. అలాగే దేవుడు ఈరోజు మీతో నాతో కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లా, నీవు ప్రకటన చేయవలసింది ఏంటంటే, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను యెరూషలేము విషయంలో సియోను విషయంలోనూ అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. హల్లెలూయా. అధిక ఆసక్తి కలిగి ఉన్నారటండి ప్రభువు మన ఎడల. అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. నిమ్మళముగా ఉన్న అన్ని జనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. నిమ్మళంగా ఉన్నటువంటి అన్ని జనుల మీద బహుగా కోపించుచున్నాను. ఏలైనగా నేను కొంచెం కోపపడమని నేను చెప్తే వాళ్ళు ఇంకా ఎక్కువగా కోపపడి ఇంత నష్టాన్ని చేశారు మిమ్మల్ని, నేను ఇంకా మిమ్మల్ని ఆదరిస్తాను, మధురమైన మాటలు చెప్తాను, వాత్సల్యత గలవాడిన నేను యెరూషలేమును తిరిగి కడతాను అని వాగ్దానాలు ఇస్తున్నాడండి. తిరిగి యెరూషలేముని అక్కడ కట్టటము మనం ఇదంతా చూస్తాం. ఎజ్రా గ్రంథంలో ఇదివరకు నేను చెప్పి ఉన్నాను. ఎజ్రా గ్రంథంలో వీళ్ళందరూ ఎజ్రా, నెహెమ్యా కానీ, జకరియా, జెరుబ్బాబెల్ కానీ వీళ్ళందరూ పూనుకొని ఆ యొక్క యెరూషలేముని కట్టటము, మందిరాన్ని కట్టడము, 16 సంవత్సరాలు మందిరాన్ని కట్టి పూర్తి చేయటము. ఎన్నో ఆటంకాలు వచ్చినాయి మందిరాన్ని కట్టేటప్పుడు. సొలొమోను కాలంలో యెరూషలేము మందిరాన్ని ఎంత ఘనంగా కట్టారో అంత ఘనంగా కడదామని వీళ్ళు ప్రారంభించారు. కానీ మధ్యలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో సైతాని శోధలు నవేడేస్ కూడా మనం ఎన్నో ఎదుర్కొంటున్నాం. దేవుని వాక్యం ప్రకటించాలంటే ఎన్ని సమస్యలు, ఎన్ని రూల్స్ ఎక్కువైపోతున్నాయి. అంచె దినాల్లోకి వచ్చేసాము, అపాయకరమైనటువంటి దినాల్లోకి వచ్చేసాము. కాబట్టి మనము మరి స్వార్థ ప్రకటించేటప్పుడు కూడా బహు జాగ్రత్తతో మెళకువ కలిగి ప్రార్థించేయమని దేవుడు చెప్పినట్లుగా మెళకువ కలిగి సమయోచితమైన జ్ఞానంతో బోధించవాలని ప్రభు పేరిట మనం హెచ్చరించబడుచున్నాము. రెండవ దర్శనం ఆయనకు వచ్చింది 18వ వచనము, మొదటి అధ్యాయము 18వ వచనం నుంచి 21వ వచనం వరకు. ఇక్కడ నేను ఆల్రెడీ నేను వేరే వాళ్ళకి మెసేజ్ ఇచ్చాను. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, అప్పుడు నేను తేరుచుడుగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమని నేను అడిగితే వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు, ఇవి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టిన, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములనెను. ఇశ్రాయేలు వారిని చెదరగొట్టిన కొమ్ములంట, యూదా వారిని, ఇశ్రాయేలు వారిని. యెహోవా 4 కంసాలను నాకు కనపరచగా. కంసాలు ఏం చేస్తారండి? ఒక బంగారాన్ని తీసుకుని వారిని కొలిమిలో పెట్టి బాగా కాల్చి ఒక చక్కని ఆభరణాన్ని ఏ విధంగా అయితే తయారు చేస్తారో వాళ్ళని నేను ఆ విధంగా నలగొడతాను. ఎవరైతే శత్రువులు ఇశ్రాయేల్ మీద వచ్చి యుద్ధం చేసి ఏ విధంగా వీళ్ళని చితగొట్టి తీసుకుని వెళ్ళిపోయారో చెరకి, మనం ఇశ్రాయేల్ చరిత్ర మొదలుకొని వాళ్ళ చరిత్రను మనం చూసినట్లయితే వాళ్ళు ఈజిప్ట్ బానిసత్వాన్ని చూస్తాం అక్కడ కొన్ని సంవత్సరాలు, చాలా సంవత్సరాలు చూస్తాము. తర్వాత అష్షూరీయుల బానిసత్వాన్ని చూస్తాం వీళ్ళ మీద. తర్వాత అష్షూరీయులు వీళ్ళని తీసుకుని పోతారు కదా, చెర తీసుకుని పోతారు. తర్వాత బబులోను వాళ్ళు చెర తీసుకుని పోతారు. తర్వాత మాదీయులు, వీళ్ళందరి చెరలో వీళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అనమాట. ఎంతో శ్రమ పెట్టినట్లుగా చూస్తాం. ఈ 4 కంసాలు ఎవరంటే వీళ్ళే అనమాట. వీళ్ళని ఎంతగానో బాగా శ్రమ పెట్టారు కాబట్టి వాళ్ళని నేను వదిలిపెట్టను. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, న్యాయానికి ఆయన పెద్దపీట వేసేవాడు అనమాట. న్యాయవంతుడు కాబట్టి కనికరించు అంటే వాత్సల్యత చూపిస్తూనే కోపిస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఆయన బిడ్డలే, వీళ్ళు ఆయన బిడ్డలే, అందరూ ఆయన బిడ్డలే. కానీ ఇశ్రాయేల్ మీదకి ఎవరైనా అలాగ వస్తే ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్తో యుద్ధం చేసేది యెహోవాయే. యుద్ధాశూరుడు యెహోవా నా బలము నా గానము అన్న పాట ఎవరైనా ఒక్క చరణం పాడండి. యుద్ధాశూరుడే యెహోవా నా బలము నా గానము, ఎవరన్నా పాడండి ఆ పాట, ఒక్క చిన్న 2 లైన్లు. స్లోగా చెప్పమ్మా, ఎందుకు అంత గొంతు చించుకుంటా?
యుద్ధశూరుడు యెహోవా ఆయనే వారి పట్ల యుద్ధాలు జరిగించేవాడు అనమాట. అయితే ఈ నలుగురి మీదకి నేను నా యొక్క దూతలను పంపిస్తాను, నేను వాళ్ళు చెదరగొడతాను, నేను మీకు తోడుగా ఉంటాను, ఆ యొక్క మందిరాన్ని కూడా కడతాను అని ఈ రెండవ దర్శనంలో కూడా చెప్తున్నారనమాట. వాళ్ళు బబులోను, అష్షూరు, తర్వాత ఐగుప్తు, పారసీక దేశాలు అని మనము దేశాలు అని మనము తెలుసుకోవచ్చు. తర్వాత ఇక్కడే మనము ఈ ఫస్ట్ అధ్యాయంలోనే జెరుబ్బాబెలు, యెహోషువ, జకర్యా, హగ్గయిల గురించి కూడా మనం చూస్తాం. ఈ నలుగురిని నిలబెట్టుకుని యెరూషలేముని చక్కగా తిరిగి కట్టడానికి ఆయన పూనుకున్నట్టు చూస్తాం అనమాట. మూడో అధ్యాయంలో నాలుగవ దర్శనం వస్తుంది, రెండవ అధ్యాయంలో మూడవ దర్శనం వస్తుంది, రెండవ అధ్యాయంలో మూడవ దర్శనం వస్తుంది. దీన్ని ఏమని చెప్తున్నారంటే, యెరూషలేముని తిరిగి కడతాను, నేను మీకు అగ్ని ప్రాకారముగా ఉంటాను, నేను దాని చుట్టూ 2వ అధ్యాయము 5వ వచనము ఎన్నో వాగ్దానాలు ఉంటాయండి ఇక్కడ. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్య నివాసనై మహిమకు కారణముగా ఉందును, ఇదే యెహోవాకు. ఉత్తర దేశంలో ఉన్న వారులారా తప్పించుకుని రండి, ఆకాశపు 4 వాయువులంత విశాలంగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను, ఇదే యెహోవాకు. వాళ్ళకి దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానాలు. మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకున్నదలిచి మిమ్మల్ని దోచుకున్న అన్ని జనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎంత వండర్ఫుల్ వాగ్దానాలు ఉంటాయంటే, సీయోను వాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, హల్లెలూయా, మన మధ్య నివాసము చేతును అని ఇప్పుడు ఈరోజు మీతో నాతో కూడా దేవుడు మాట్లాడుచున్నారు. మన మధ్య నివాసము చేస్తానని యెరూషలేము గురించి మాట్లాడుచు సంతోషముగా నుండి పాటలు పాడండి. మీరు సంతోషముగా ఉండి పాటలు పాడండి. ఎంత చక్కగా పాటలు పాడుకున్నాం కదా ఇందాక. మనం చక్కని పాటలు, సువార్త గీతమని, స్తుతి గీతమని చక్కగా పాడుకుంటూ ఉంటాము. సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవాకు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతును, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. ఇవన్నీ దర్శనాల గురించి డీటెయిల్గా చెప్పినట్లయితే సమయం సరిపోదు కాబట్టి మూడవ దర్శనము గురించి తిరిగి కట్టబోతున్న యెరూషలేము గురించి చెప్తూ ఉంటారన్నమాట. నాలుగవ దర్శనము ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయింది ఈ చాప్టరు. నాలుగవ దర్శనం ఇక్కడ యెహోషువ మనకు కనిపిస్తాడు, ప్రధాన యాజకుడైన యెహోషువ. అక్కడ ఉన్న యెహోషువ కాదు, ఆదికాండము నిర్గమకాండం తర్వాత వచ్చే యెహోషువ కాదు, ఇక్కడ వేరే యెహోషువను మనము చూస్తామన్నమాట. అయితే ఈ యెహోషువ ప్రధాన యాజకుడు మరి ప్రజల పాపాలని ఆయన ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఇశ్రాయేలీలకు రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు అనమాట ఈ ప్రధాన యాజకుడు ఇతను. అయితే ఇతనికి మలిన వస్త్రాలు తీసివేయమని దూత వచ్చి చెప్తే చూడండి, 3:3 యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిల్చున్న వారిని పిలిచి ఇతని మైలుబట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను నీ దోషములు పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను, హల్లెలూయా, ప్రశస్తమైన వస్త్రములతో అలంకరిస్తున్నాను నిన్ను అని ప్రభువు సెలవిస్తున్నాడు అనమాట. యెహోషువ మలిన వస్త్రాలు తీసివేసి ఇశ్రాయేలు గురించి చెప్తున్నటువంటి మాటలు. ఇప్పుడు వరకు ఇశ్రాయేలు మీద ఉన్న కోపాన్ని కూడా నేను తొలగించుకుని మంచి ప్రశస్తమైన రత్నములతో అలంకరిస్తానని చెప్తున్నారండి. ఇంకొక మాట నాకు చాలా ఇష్టమైన మాట, అధ్యాయం ఇదే జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఒక చక్కని మాట ఉంటుంది. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నం వల్లే ఉన్నారట. మనము రత్నాల్లా కనిపిస్తున్నామంట దేవుని దృష్టికి. నా ప్రాణేశ్వరి, నా సుందరి, సొగసైనదారా అని మనం అనేక సార్లు ప్రభు మాటలు కూడా మనం వింటాం కదా. ఈ రత్నం వల్ల, కిరీటంలో ఉన్న రత్నాల వల్లే కనపడటమే కాకుండా ఇంకా ఏమని అంటున్నారంటే, కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉంటారంట, ఎంతో సొగసుగా ఉంటారంట. దేవుని దృష్టికి మనము ఎంత సొగసుగా కనిపిస్తూ ఉంటాము చూడండి. ధాన్యము చేత యవనులు, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలు వృద్ధి నొందుదురు. ఆ దినాన్ని మనము తప్పకుండా
చూస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. అది మిలియనియం గురించి చెప్పుచున్నటువంటి మాటలు. ఇంకా మనము వేరే దర్శనాలు చూద్దాం రండి. 5వ దర్శనం చూద్దాం. 5వ దర్శనం 4వ అధ్యాయంలో ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అయినటువంటి మాటలు. ఇక్కడ పరిశుద్ధాత్మాభిషేకం గురించి మనం ఈ దర్శనాన్ని చూస్తాము. ఈ దర్శనంలోనే ఈ సేమ్ ఇలాగే ఉండేటువంటి దర్శనాన్ని మనము రిలేట్ చేసుకుంటూ ఉంటాం కదా. మనం ప్రకటన గ్రంథంలో కూడా ఈ దర్శనం మనకు కనిపిస్తుంది. ఇక్కడ మొదటి వచనం నేను చదువుతాను, దయచేసి గమనించండి. 4వ అధ్యాయం మొదటి వచనం. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకని లేపినట్లు నన్ను లేపి, నిద్రపోతున్న మనల్ని కూడా దేవుడు ఎట్లా లేపుతున్నాడంటే ఫోన్ ద్వారా లేపి, నిద్రపోతున్న మనల్ని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడిగినప్పుడు, సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రతిమయు, దీపస్తంభమునకు 7 దీపములు, దీపమునకు 7 గొట్టములు కనబడుచున్నవి అని చెప్పారు. ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే ఎంతో మర్మాలతో ఉన్నటువంటి ఈ దైవ గ్రంథాన్ని ప్రతి లైన్ నేను ఈ చిన్న ప్రాఫిట్స్ గురించి చదివి అర్థం చేసుకున్న మాటలే నేను మీతో మాట్లాడుచున్నానండి. సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రతిమయు, దీపస్తంభమునకు 7 దీపములు, దీపమునకు 7 గొట్టములు కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఎడమ ప్రక్కను ఒకటి కనబడుచున్నవి అని చెప్పినప్పుడు ఆయనకి ఏం అర్థం కాలేదు. జకరియా ఈ యొక్క దర్శనాన్ని చూస్తున్నప్పుడు ఏమీ అర్థం కాలేదండి. నా ఏలినవాడా ఇది ఏంటి అని నాతో మాట్లాడినప్పుడు, నాతో మాట్లాడుచున్న ఆ దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగగా, నా ఏలినవాడా నాకు తెలియదు అంటిని. అప్పుడు అతడు మనకి ఎస్కేల్ గ్రంథంలో కూడా అక్కడ ఎస్కేల్ని తీసుకుని వెళ్ళి, నీకు ఇవి ఏం కనిపిస్తుంది, ఇవి మాట్లాడగలవా, ఈ ఎండిపోయిన ఎముకలు మాట్లాడగలవా అని అంటే ఆయన ఏం చెప్తాడు, అసలు ఆయనకి ఏం అర్థం కాదనమాట, బుర్ర పోతుంది అనమాట. నాకు తెలియవు ప్రభువా, అది నీకే తెలియను ప్రభువా అని ఏ విధంగా అయితే ఎస్కేల్కి చెప్తున్నారో, నిజంగా అండి ఎప్పుడో జరగవలసినటువంటి మాటల్ని ఇప్పుడే వీళ్ళు దర్శనం ద్వారా చూస్తుంటే వీళ్ళకి ఏం అర్థం కాదు నిజంగా. అందుకే చచ్చిన వాని వల్లే పడి ఉన్నారు. దేవుడు ఈ దర్శనం చూపించిన తర్వాత దానియేలు గ్రంథంలో మనం చూస్తాము చచ్చిన వాని వల్లే పడి ఉన్నారని. తర్వాత ప్రకటన గ్రంథంలో కూడా యోహాను చచ్చిన వాని వల్లే పడి ఉన్నాడు. నేను నిజంగా స్టన్ అయిపోయాను అనమాట. 14వ అధ్యాయము 12వ వచనం. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనులందరినీ యెరూషలేము మీదకి ఏ విధంగా అయితే యుద్ధాలు చేస్తూ వస్తున్నారో అందరికీ నేను పలానా అని మెన్షన్ చేయట్లా, మనందరికీ తెలిసిందే కదా. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనులందరినీ ఇలాగూ ఎలా మొత్తుతాడంటే, వారు నిలిచి ఉన్నపాటినే వారి దేహములు కుళ్ళిపోవును. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వారి దేహాలు ఏమైపోతాయంట, కుళ్ళిపోతాయంట. వారి కన్ను త్వరల్లో ఉండి కుళ్ళిపోవును. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కళ్ళు కూడా కుళ్ళిపోతాయంట. వారి నాలుకలు నోళ్లలో ఉండి కుళ్ళిపోవును. చూస్తున్నాం కదండి, హౌ ఇట్ పాసిబుల్. అసలు ఆయనకి ఇదేమి అర్థం కాలేదన్నమాట ఇవన్నీ చూస్తుంటే. అంటే ఇది దేని గురించి చెప్పబడి ఉందంటే, న్యూక్లియర్ వార్ వస్తుంది. అప్పుడు ఆ ప్రభావానికి వితిన్ సెకండ్స్లోనే మాడి మసిగుబ్బైపోతారంట, కుళ్ళిపోతారంట వితిన్ సెకండ్స్లే. అలాంటి ఒక వారు మనకి జరగబోతుంది. ఆ టైంలో ఇలాగుంటుంది. వాళ్ళ మీద ఎవరైతే యుద్ధాలు చేస్తారో యెరూషలేము పైన, మరియు యెహోవా తెగులు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసిన జనులందరినీ నేను ఇలాగ మొత్తుతానని ముందే చెప్పేశారు. చూసారండి, ఆ విధంగా పనిష్మెంట్ ఉంటుంది. మరి మనం ఏం భయపడక్కర్లేదు. ఇప్పుడు ఎవరైతే మన మీద లెగుస్తున్నారో వాళ్ళందరూ నశించిపోయేటువంటి ఒక దినం అది మనమైతే ఈ శ్రమకి 1 రోజు 2 రోజులు అలాగ కొంతకాలం మాత్రమే శ్రమ పట్టబడుతున్నామేమో, కానీ వాళ్ళు ఇటర్నల్ యుగాలు వాళ్ళు శ్రమ పట్టి నిత్య నరకాగ్నికి గురి అయ్యేది మనము చూస్తామండి, కన్నులారా చూస్తాం. దేవుని తన కృపచేత కొంతమందిని సౌలుని పౌలులాగా మార్చుకోవచ్చు, వాడుకోవచ్చు. కానీ మరి పనిష్మెంట్ అయితే కొంతమందికి తప్పదండి. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఇంకా నేను శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారా ఇది జరిగిస్తానని సైన్యములకు అధిపతి యెహోవా
సెలవిస్తున్నాడండి. ఇక్కడ కూడా ఒక చక్కని పాట ఉంటుంది. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఆ యొక్క దర్శనాన్ని చూచినప్పుడు తర్వాత ఆయన అడుగుతున్నాడు 13వ వచనములో 4వ అధ్యాయము ఇక్కడ 5వ దర్శనం మనకు కనిపిస్తుంది. లాస్ట్కు నాతో ఇదేమిటని నువ్వు అడుగుచున్నావు కదా, నీకు తెలియదా అనేను. నా ఏలినవాడ నాకు తెలియదనగా అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయబడుచున్నవారని నేను అని చెప్పాను అనమాట. తైలము పోయువారై ఉన్నారని చెప్తున్నారు. తైలం పోసేది ఎవరండి? వీళ్ళిద్దరు ఎవరండి? ఈ ఒలివ చెట్లు ఏంటి? తైలం పోయటం ఏంటి? ఎంత మర్మంగా ఉంటుందంటే ప్రకటన గ్రంథము ఇక్కడే ఉంటుంది. 11వ అధ్యాయము ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఇవే మాటలు మనకు కనిపిస్తాయి అన్నమాట. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. 1వ అధ్యాయము ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము ఆఖరి వచనంలో కూడా ఒక మాట చూస్తున్నాం రండి. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని నీ వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు గుచ్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభంలో సంగతియు రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములు, ఇది మనకు తెలిసిందే. ఇక్కడ ఏం చూస్తున్నాడంటే 7 నక్షత్రములు 7 దీపస్తంభాలు క్రొత్త నిబంధనలో మనం చూస్తున్నాము. కానీ పాత నిబంధనలో ఉన్నది దీపస్తంభము ఒక్కటే, 7 దీపాలు మనం చూస్తాం అన్నమాట. 7 దీపాలు వెలుగుతున్నట్లు మనకి చాలాసార్లు ఆ యొక్క ఫిగర్ కూడా తెలుసు అనమాట. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే 7 దీపస్తంభాలను చూస్తున్నాము న్యూ టెస్టిమెంట్లో. ఓల్డ్ టెస్టిమెంట్లో ఒకే దీపస్తంభానికి 7 దీపాలు మనం చూస్తున్నాము. 6వ దర్శనం దగ్గరికి వద్దాం రండి. 6వ దర్శనం దగ్గరికి మనం వద్దాం రండి. ఇది 6వ దర్శనము. పెద్ద పుస్తకం ఒకటి కనిపిస్తుంది, ఎగిరిపోతున్న పుస్తకం ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ 5వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నా. నేను మరలా తేర్చడుగా ఎగిరిపోవచ్చు పుస్తకం ఒకటి నాకు కనబడింది. ఇది ఏమిటి అని అనేసి నేను అడిగినప్పుడు 20 మూరల నిడివి ఆ యొక్క పుస్తకం యొక్క మెజర్మెంట్ కూడా ఇస్తున్నారు. ఇదేంటిదని నేను అడిగినప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఇదే సైన్యంలోకి అధిపతి యెహోవా వాక్కు. 4వ వచనంలో, నేనే దాన్ని బయలుదేరి చేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోను నా నామమును బట్టి అబద్ధ ప్రమాణములు చేయవారి ఇండ్లలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని వాటి దూలములను రాళ్లను నాశనము చేయును. చూసారండి, మన మీదకి వచ్చి మన మీద అందుకే కదా మనకి నన్ను ముట్టినవాడు మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు అని వాగ్దానం చేసి నెరవేరుస్తున్నటువంటి మాటలను మనము ఇక్కడ చదువుకుంటున్నాం అనమాట. ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ శక్తి మనకి ఏ విధంగా అయితే 5వ దర్శనంలో ఆయన చూశాడో 6వ దర్శనంలో పెద్ద పుస్తకం ఒకటి ఎగిరిపోతుందంట. అది దుర్మార్గులకి ఆయన విధించేటువంటి ఆ యొక్క శిక్షని మనం చూస్తున్నాం. తర్వాత 7వ దర్శనం, నేను త్వరగా ముగిస్తాను. 7వ దర్శనము 5వ అధ్యాయము 7వ వచనములో, అప్పుడు సీసబిళ్ళను తీయగా కొలతూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడెను. ఇక్కడ స్త్రీలను చూస్తున్నామండి. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే దర్శనము ఇంకొకటి లాస్ట్ 8వ దర్శనంలో మనం ఏం చూస్తున్నామంటే యెహోషువకు కిరీటం, బంగారు కిరీటం పెట్టమని చెప్తున్నారు. 8వ దర్శనం 6వ అధ్యాయం మొత్తం 6వ అధ్యాయం అంతా 8వ దర్శనం ఉంటుంది. 6వ అధ్యాయం అంతా జకర్యా గ్రంథం 6వ అధ్యాయం అంతా 8వ దర్శనం ఉంటుంది. 8వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం రండి. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చిన 10వ వచనము, చెరపట్టబడిన వారిలో బబులోను నుండి వచ్చిన హెల్దయి, టోబియా, యోదాయ అనేవారు జెఫన్యా కుమారుడు యోషియా ఇంట దిగి ఉన్నారు. వారు చేరిన దినముల్లోనే నీవు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారాలు తీసుకుని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోజాదా కుమారుడైన యెహోషువ తల మీద ఉంచి. అసలు కిరీటాలు రాజులు తల మీద పెడతారు, కానీ ఇక్కడ ప్రధాన యాజకుని తల మీద పెట్టమంటున్నారు ఏంటి? ఇది యేసు ప్రభుకి సూచనగా ఉందండి. యేసు ప్రభువుకి, రాబోయే క్రీస్తుకి సూచనగా ఉంది. ప్రధాన యాజకుడు తలపాగానే పెట్టుకుంటాడు, కానీ కిరీటాలు పెట్టుకోరు.
ఇక్కడ ఎంత లోతైన మర్మాలు దేవుడు మనకి తెలియచేస్తున్నారంటే ఈరోజు యెహోషువ తల మీద ఆ యొక్క కిరీటాన్ని పెట్టమంటున్నారు. నిజంగా మిమ్మల్ని నన్ను కూడాని ఆ కిరీటంలో రత్నం వలె చేస్తానంటున్నారు. పౌలు గారు కూడా నా కొరకు నేను పానార్పణముగా పోయబడి ఉన్నాను. మనం ఒక మాట చదువుకుందాం రండి. మంచి పోరాటం పోరాడితేని నా కొరకు నేను నా పరుగు తొదముట్టించుదని నా కొరకు ఈ కిరీటం దాచబడి ఉందని పౌలు గారు ఏ విధంగా అయితే చెప్పి చక్కగా ఆయన పొందుకుని ఉన్నారు, మనకు కూడాని ఈ యొక్క పరుగు పందెంలో మంచి పోరాటం పోరాడినట్లయితే నీతి కిరీటం మనకు కూడా ఎన్నో కిరీటాలు ఒకటే కాదు కానీ అనేకమైన కిరీటాలు దేవుడు మన కొరకు దాచిపెట్టి ఉంచినట్లు మనం చూస్తాం. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలం ఉన్నది, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ధైర్యంగా చెప్తున్నారు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్తున్నారన్నమాట. అయితే ప్రధాన యాజకుడైన ఆయనకి మరి యెహోషువ తల మీద కిరీటం పెట్టమని చెప్తున్నారన్నమాట. బంగారు కిరీటము పెట్టమని చెప్తున్నారు. ఈ విధంగా మనము చూసినట్లయితే మనకి ఇక్కడ 8 దర్శనాలు మనము కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఎంత అయితే మీరు అర్థం చేసుకున్నారు నాకైతే తెలియదు కానీ చాలా ఇవి మర్మాలతో కూడినటువంటి దర్శనాలు ఇస్తున్నప్పుడు వాళ్ళు వణికిపోయారు, నేర్చుకున్నారు, దేవుని వాక్యాన్ని నేర్చుకున్నారు, ప్రకటించారు, ధైర్యంగా ప్రకటించారు. ఆఖరికి ఏమైపోయాడంటే ఏ విధంగా అయితే ఇందాక ఆ జకర్యాని ఏ విధంగా రాళ్లతో కొట్టి మరి పరిశుద్ధ స్థలంలో చంపేశారో ఈయన్ని కూడా అదే విధంగా రాళ్లతో కొట్టి, స్టెఫెన్ని ఏ విధంగా అయితే చంపేశారో రాళ్లతో కొట్టి ఆ విధంగా ఈయన్ని కూడా చంపేసి హతసాక్షి అయిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. ఇంకొకసారి ఇక్కడికి వద్దాం రండి, ఇందాక మనం చదువుకున్నటువంటి మాటల దగ్గరికి వద్దాం రండి. ఒక్కసారి 2వ దినవృత్తాంతాల గ్రంథము జకర్యా గురించి ఇందాక మనం చదువుకున్నాం కదా. జకర్యా గురించి చదువుకున్నట్లుగా యెహోవా మందిరపు ఆవరణ లోపల రాతి వేతల చేత అతన్ని చావగొట్టిరి. ఒకవేళ ఇట్లాగా పనిష్మెంట్ చేసేటప్పుడు అంటే కొట్టి చావగొట్టేటప్పుడు వాళ్ళు పరిగెట్టుకుని వెళ్ళి ఆ దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ కొమ్ములు పట్టుకుంటే కనుక వాళ్ళని విడిచిపెట్టేయాలన్నమాట. అంటే క్షమాభిక్ష పెట్టండి మేము అన్నట్లుగా అన్నమాట. వాళ్ళు వెళ్ళి ఆ కొమ్ములు పట్టుకుంటే అక్కడ అసలు దేవుని ఆలయంలోకి మనం ఏ యొక్క ఆయుధాలు తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు కూడా ఉంది ఆ రూలు, ఏ ఆయుధాలు తీసుకెళ్ళకూడదు. ఆజ్ఞలన్నీ పక్కన పెట్టేసేసి ఈ రాజు ఎంత దుర్మార్గంగా దేవుని మందిరంలోకి వెళ్ళి దాక్కున్నా సరే రాళ్ళు కొట్టి ఏ విధంగా చంపేశాడంటే తర్వాత మనం ఇక్కడ చూస్తున్నాము. రాతి వేతల చేత అతని చావగొట్టారు. ఈ ప్రకారం రాజైన యోవాషు జకరియా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మర్చిన వాడై. ఇది నన్ను చాలా పించి చేసిందండి. ఈ వాక్యము చాలా పించి చేసింది. రాజైన యోవాషు జకరియా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారం మరిచిన వాడే అతని కుమారుని చంపించెను. మంచి చేస్తే మంచి చేసిన వాళ్ళని ఇట్లా చంపుతారండి. మంచి చేసిన వాళ్ళని ఇట్లా చంపించేశారు. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీన్ని విచారణలో తెచ్చునుగాక నేను, దీన్ని విచారణలోకి తెచ్చునుగాక నేను. కానీ మనము స్టెఫెన్ చనిపోయినప్పుడు ఈ పాపం వారి మీద మోపవద్దు తండ్రి, వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని యేసు ప్రభు సిలువలో పలికినటువంటి మొదటి మాట ఏ విధంగా అయితే పలికినప్పుడు ఈయన స్టెఫెన్ చూశారో అదే మాటలు అక్కడ పలుకుతున్నట్లు స్టెఫెన్ గురించి మనం వింటాము. ఇక్కడైతే ధర్మశాస్త్రము కాలంలో అయితే ఆయనకి ఇంకా తెలియదు కదా, కృపాకాలము తెలియదు కాబట్టి అందుకని యెహోవా దీన్ని దృష్టించి దీని విచారణలోకి తెచ్చునుగాక అని ఆయన తుది శ్వాస విడిచినట్లు మనం చూస్తున్నామండి. ఆ జకరియా తుది శ్వాస విడిచినట్లు చూస్తున్నాము. కానీ యేసు ప్రభు ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ మనకి మత్తయి సువార్తలు ఇందాక చెప్పినప్పుడు ఇద్దోకు కుమారుడు బెకరియా కుమారుడైన జకరియా అని స్పష్టంగా తెలియజేస్తున్నారండి. ఆ జకరియా వేరు, ఎందుకంటే అందుకే నేను ఆ జకరియాని కంపేర్ చేసి మాట్లాడుతున్నాను. యేసు ప్రభు మాట్లాడింది ఈ ప్రవక్త అయినటువంటి జకరియా గురించే మాట్లాడారు. ఈ ప్రవక్తని రాళ్లతో కొట్టి ఆ విధంగా చంపారండి. మంచికి రోజులు లేని దినాల్లో మనం జీవిస్తున్నాము. ఇంకా మనకి చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి మనము సిద్ధపడదాము, సిద్ధపరచుదాము. మనము సిద్ధపడదాము,
సిద్ధపరచుదాము. మరి ఇంకొక మాట నేను చదివి ముందుకు వెళ్తాను. ఒక్కసారి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 8వ వచనం చూద్దాం రండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ ఎప్పుడో జరగవలసినటువంటి మాటల్ని, బైబిల్ గ్రంథాన్ని మనము ఓల్డ్ పుస్తకము ఎప్పుడో రాసిన పుస్తకాన్ని రోజు చదవాలా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మనకే ఎన్నో ప్రశ్నలు మన మీదే వేసి ఉంటారు కదా. 60వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాం రండి. మేఘం వలెను ఎగయు గువ్వల వలెను గోళ్లకు ఎగురువచ్చు వీరెవరు? నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకొని వచ్చుట ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొనుచున్నవి. తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి. ఇక్కడ ఏ ప్రాఫెసీ నెరవేరిందంటే ఎన్నో ప్రాఫెసీస్ నెరవేరినాయి కదా. గొవ్వల వలె గోళ్ళకి ఎగురు వచ్చుచున్న వీరెవరు అని అంటే ఇశ్రాయేలీలేనండి. అనేక ప్రాంతాల నుంచి, ఆయా దేశాల నుంచి గొవ్వల వలె గోళ్ళు కట్టుకుని వెండి బంగారాలు తీసుకుని వాళ్ళ దేశానికి ఎగురు వస్తున్నారు. ఎలా వచ్చారు? ఫ్లైట్లలో వచ్చారండి. ఎప్పుడో దేవుడు చూసి వ్రాయించినటువంటి మాటలు, అంటే జరగబోయే ఆయనకి తెలుసు కాబట్టి, ఏ విధంగా వస్తారో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఉన్నది ఉన్నట్టు వాళ్ళు చెప్పింది చెప్పినట్టు రాశారు. ఆ కాలంలో వీళ్ళకి ఈ మాటలు చదివినప్పుడు అర్థమయ్యి ఉండదు. జకర్యాకు కూడా ఇందాక నేను చదివించాను కదా, 14వ అధ్యాయము 12వ వచనం చదివించినప్పుడు జకర్యాకి ఏమీ తెలియలేదండి, ఏమీ తెలియలేదు. అందుకే వాళ్ళు చాలామంది అనమాట ఆ యొక్క దర్శనాలు చూసినప్పుడు గ్రద్ద రెక్కల మీద ఎక్కించుకుని వచ్చినట్లు మిమ్మల్ని ఎక్కించుకుని వస్తానని ఆ విధంగా మనము చూస్తున్నామండి. జకర్యా గ్రంథంలో ఇంకా 2-3 మాటలు చూసుకుని వాక్యాన్ని ముగించుకుందాం రండి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. 8:23. 8వ అధ్యాయము 23వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినముల్లో ఆయా భాషలు మాట్లాడు అన్యజనుల్లో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకుని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్తారంట. ఏమని చెప్తారండి? దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుము. రాహాబు ఏ విధంగా అయితే మీ దేవుడు గురించి మేము విన్నప్పుడు మా గుండెలు అవిసిపోయినాయి అని అన్యులు గ్రహిస్తున్నారో, అలాగా అన్యులందరూ తెలుసుకుని మన దేవుని యూదుని చెంగు పట్టుకుని ఒక్కొక్కళ్ళంట 10 మంది యూదుని చెంగు పట్టుకుని వస్తారంట. ఇది మిలియనం గురించి చెప్తున్నటువంటి మాటలండి. తర్వాత ఇంకొక మాట చదువుకుందాం రండి. 12వ అధ్యాయము 8వ వచనం. 12వ అధ్యాయము 8వ వచనము. ఆ దినమున ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును. ఆ కాలమున వారిలో భక్తిహీనులు శక్తిహీనులు దావీదు వంటి వారగుదురుగాను, దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను, యెహోవా దూతల వంటి వారుగాను ఉంటారంట. ఆ రోజులు అంటే లాస్ట్ ఆ యొక్క మిలేనియంలో ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉంటాడంట. దేవుడు ఎప్పటికీ విడిచిపెట్టడండి మనల్ని. ఆయన సంరక్షించే దేవుడు, కాపాడే దేవుడు, ఆదుకునే దేవుడు. ప్రతి నిమిషము నీరు కట్టిన తోట వల్లే నిత్యము ఊపుచుండు, మరి చెట్లు వలె, మరి అలాంటి ఊట వల్లే దేవుడు మనల్ని చేస్తానని అనేక వాగ్దానాలు ఇచ్చిన దేవుడు. ఆ కాలంలో వారిలో శక్తిహీనులంట దావీదులాగా ఉంటారంట. దావీదు సంతతి వాళ్ళైతే మరిని దేవునిలాగా కనిపిస్తారంట. యెహోవా దూతల వంటి వారుగాను ఉంటారంట. ఆ కాలం యెరూషలేము మీదకి వచ్చి అన్ని జనులందరినీ నేను నశింపచేయ పూనుకొందును. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పడిచిన నా మీద దృష్టించి, ఒకడు ఒక ఏక కుమారుని విషయమే దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ కుమారుని విషయమే ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమే దుఃఖించుచు ప్రలాపింతును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఎన్నో మధురమైనటువంటి మాటలు. ఇంకా 14వ అధ్యాయంలో నేను ఇంకా చెప్పవలసిన చాలా ఉంది, కానీ ఒక్క మాట చదివేసి ముగించుకుందాం రండి. 14వ అధ్యాయం 4వ వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టిన ఒలీవ కొండ మీద ఆయన ఏ విధంగా అయితే అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో తిరిగి వెళ్ళటం చూశారో, వాళ్ళందరూ ఇదే కొండ మీదకి ఆయన తిరిగి వస్తారని ప్రభువు చెప్పి వెళ్ళి ఉన్నాడో,
అది జకరియా అప్పుడే చూసి వ్రాస్తున్నటువంటి మాటలు. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా ఒలీవ కొండ తూర్పు తట్టునను పడమటి తట్టునను నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తర తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకు జరుగును కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడుతుందంట. అక్కడ విశాలమైనటువంటి లోయ ఏర్పడుతుందంట. అక్కడ ఇప్పుడు వెళ్ళి చాలామంది 5 స్టార్ హోటల్ కట్టాలని ప్రయత్నించినప్పుడు మీరు ఇక్కడ కట్టలేరు, దీని లోపల అంత గుల్లలాగా ఉంది, ఇది ఎప్పుడు పగిలిపోద్దో తెలియదు, మీరు కట్టలేరు, మీ ప్రయాస వ్యర్థమవుతుంది అని చాలామంది చెప్పినప్పుడు, ఇన్వెస్టిగేషన్ చేసి చెప్పినప్పుడు అక్కడ పెద్ద పెద్ద కట్టడాలు కట్టడానికి అనుమతించటం లేదండి. దేవుడు రాబోతున్నాడు, మనం సిద్ధపడదాము, సిద్ధపరచుదాము. దేవుడు ఈ చిన్న వాక్యంను దీవించునుగాక. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.